విశాఖపట్నం మధురవాడ దగ్గరలో 120 ఏళ్ల క్రితం నాటి 15 కోట్ల విలువైన బ్రాహ్మణ జాతి పెద్దల అపర కర్మల బోడెమ్మ గారి సత్రం భవనం మరియు స్థలాన్ని కాజేసేందుకు వైసీపీ నుండి టీడీపీలో చేరిన కొందరు బ్రాహ్మణ వలస పక్షులు కుట్ర చేస్తున్నారని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ హోతా రవి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర కర్మల సత్రం జనావాసాల మధ్య ఉందని ప్రచారం చేస్తూ వేరే చోటకు మార్చేందుకు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. తదనంతరం కోట్లు విలువ చేసే సత్ర భవనం స్థలాన్ని అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నం సాగిస్తున్నారని అన్నారు. దీనిపై 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే కనుక జరిగితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అపర కర్మల సత్రాలను తరలించే పరిస్థితి ఏర్పడి బ్రాహ్మణ జాతికి అన్యాయం జరుగుతుందన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే మల్లాడి విష్ణు, జ్వాలపురం శ్రీకాంత్ ఎక్కడున్నారని అన్నారు. ఇటీవల ద్రాక్షారామంలో చిన్న ఘటన జరిగితేనే వాపోయిన వీరికి ఈ అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అన్యాక్రాంతాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. బోడమ్మ సత్రాన్ని అక్కడే ఉంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హోతా రవి చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పబోయే ఈ విషయం మీ పాత్రికేయ సోదరులందరూ కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇటీవల విశాఖపట్నంలో మధురవాడ దగ్గరలో బోడెమ్మ బిల్డింగ్ అని ఒకటి ఉందండి. బోడెమ్మ గారి సత్రం. ఆ సత్రము సుమారుగా 120 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ జాతికి సంబంధించిన పెద్దల అపరకర్మలు జరుపుతూ వస్తున్నారు. 120 సంవత్సరాల నుంచి అండి. దాన్ని ఇటీవల కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలో ఈ మధ్యనే చేరిన వలస పక్షులు కొంతమంది ఉన్నారు, బ్రాహ్మణ జాతికి చెందిన వాళ్ళు వైసీపీ సహకారంతో ఆ స్థలాన్ని, ఆ బిల్డింగ్ని అన్యాక్రాంతం చేసి దాన్ని అక్కడి నుంచి వేరే చోటకి మరల్చాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. దాని మీద గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నేను కాకినాడ జిల్లా తరఫున నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాబు మల్లాది విష్ణు గారు, జ్వాలవరపు శ్రీకాంత్ గారు, మీరిద్దరూ ఎక్కడున్నారండి? ఎంత అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది, మీరిద్దరూ ఇప్పుడు రారా? మన ఏదో చిన్న విషయం ద్రాక్షారామంలో జరిగిందని దానికోసం వాళ్ళ పేరు మల్లాది విష్ణు గారు అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతున్న 15 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా మీరు రావట్లేదు. మీరు ఏ ఒక్కరు రావట్లేదు అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? వైసీపీ నుంచి వచ్చిన వలస పక్షులు ఉన్నారు, తెలుగుదేశంలో వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి? దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ యొక్క స్టేటస్ ఏంటో కూడా మీరు చెప్పాలి కదా. మీరు మాట్లాడరా ఇప్పుడు? దీని అర్థం ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గట్టిగానే మేము బ్రాహ్మణ సంఘాలు అందరినీ కూడా పిలుపునిస్తున్నాను. అందరూ కూడా పాల్గొంటున్నారు. బ్రాహ్మణ జాతికి జరిగే అన్యాయం, ఈ పితృకర్మల భవనం ఈ రోజు అంట నివాస యోగ్యాల్లో ఉన్నది అడ్డొచ్చిందంట. నివాస యోగ్యంలో నివాసాలు ఉన్న చోట ఉందని చెప్పి అడ్డు చెప్తున్నారు. 120 సంవత్సరాల నుంచి నివాసాలు లేవా అక్కడ? ఇప్పుడు కనుక పితృకర్మల భవనాన్ని కనుక అక్కడి నుంచి తరలించేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఇదే చేస్తారు. బ్రాహ్మణ జాతికి అన్యాయం జరుగుతుంది. దీన్ని మేము ఊరుకోము. దీన్ని ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఆపడానికి అందరూ, ముఖ్యంగా మీ పాత్రికేయ సోదరులు కూడా దీన్ని అందరిలోకి తీసుకెళ్ళి దీన్ని ఒక విప్లవంగా తీసుకొచ్చి దాన్ని ఆపాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.